మా ఆవిడికి బెడ్రూమ్ అంటే జ్వరం వచ్చింది మేడం. రాత్రికి రమ్మంటే రాదు. ఇంక పక్కన వాళ్ళని చూసుకోక ఏం చేస్తాము మేడం? కాదయ్యా, ఎందుకు రారు? పెళ్ళాన్ని మెయింటైన్ చేయటం చేతకాని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాదు, వచ్చేటప్పుడు ఏది మీ పని నుంచి వచ్చేటప్పుడు లేదా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక 20 రూపాయలు మల్లెపూలు, కాయలు ఏదైనా తినటానికి తీసుకొచ్చి ఇవాళ ఏంటి నువ్వు అంత అందంగా ఉన్నావు అని ఒక్క మాట అంటారా? ఆహా, ఎంతసేపుటి ఎదురింటిది బాగుంది, పక్కింటిది బాగుంది, ఇన్స్టాలోది బాగుంది, ఫేస్బుక్లోది బాగుంది, యూట్యూబ్లోది బాగుందని వాళ్ళని పొగుడుతారు కానీ మమ్మల్ని పొగుడుతారా? పొరిగింటి పుల్ల కుర్రూస్ అంట. ఎంతసేపటికి ఎదుటోళ్ళని చూస్తా ఉంటే మేమేమో నచ్చుతామయ్యా? ఇప్పుడు మీరు వచ్చేసరికి మేము అందంగా సింగారించుకొని రెడీ అయ్యి ఇక రాజు వచ్చాడు ఎగబట్టుకొని కూర్చోవాలా? మమ్మల్ని కూడా ఇంప్రెస్ చేసే పనిలో మీరు ఉండాలా. అట్టా ఇంప్రెస్ చేయకుండా ఎదుటోళ్ళని ఇంప్రెస్ చేస్తుంటారు. అందుకే మేము వండుకేస్తా ఉంటాం. మీరే బొజ్జగించి ఈ పనులు కొట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు ఆ సోషల్ మీడియాలో పెట్టుకుంటారా? సిగ్గు లేకపోతే చే